హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం రాగి జావా, దీనిని రాగి అంబలి అని కూడా అంటారు, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రాగి జావా చాలా బలవర్ధకమైన ఆహారం. ఎముక ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అంబలితో బోలెడు లాభాలున్నాయి. దీనిని మనం ఒకటి పిల్లలు కూడా చాలా ఇష్టపడి త్రాగేలాగా, మరొకటి పెద్దవారి కోసం ఇలా 2 రకాలుగా తయారు చేసేసుకుందాం. రాగి జావా తయారీకి కావలసిన పదార్థాలు: ఒక చిన్న టీ గ్లాస్ రాగి పిండి, కొద్దిగా బెల్లం, కొద్దిగా ఉప్పు, మజ్జిగ 1/2 కప్పు, కాచి చల్లార్చిన పాలు చిన్న టీ గ్లాసులో సగం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మనం తీసుకున్న ఈ చిన్న గ్లాస్ రాగి పిండికి 3 గ్లాసులు నీళ్లు పడతాయి. 2 గ్లాసుల నీళ్లు మరగబెట్టుకోవడానికి, మరొక గ్లాసు నీళ్లు పిండి కలుపుకోవడానికి ఉపయోగించుకోవాలి. ముందుగా స్టవ్ మీద గిన్నెలో 2 గ్లాసులు నీళ్లు పోసుకుని మరగబెట్టుకోవాలి. ఇది మరిగేలోపు మరొక గిన్నెలో మనం తీసుకున్న రాగి పిండి వేసుకుని మళ్ళీ 1 గ్లాసు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద మరుగుతున్న నీళ్లలో మనం కలుపుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇది దగ్గరకు అయ్యేంత వరకు ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఐదు నిమిషాలలో రాగిపిండి దగ్గరకు అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ జావను 2 బౌల్స్ లోకి వేసుకుందాం. ఒక బౌల్లో పిల్లల కోసం బెల్లం, పాలు వేసుకుని కలుపుకుందాం. పెద్దవారికి ఉప్పు, మజ్జిగ వేసుకుని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న రెండింటిని గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం. చివరిగా జీడిపప్పు, ఉల్లిపాయతో గార్నిష్ చేసుకుందాం. చూసారుగా, అందరికి ఎంతో ఇష్టమైన రాగి జావా చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాం. ఈ అంబలిని ఉల్లిపాయ నంజుకుని పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా త్రాగుతారు. ఇక పిల్లలైతే పాలు, బెల్లం, జీడిపప్పు వేయడం వల్ల ఈ జావను ఎంతో ఇష్టంగా త్రాగుతారు. ఇది చాలా ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్. దీనిని మన పూర్వీకులందరూ కూడా తప్పనిసరిగా తాగడం వల్ల చాలా గట్టిగా ఉండేవారు. వారికి తిరిగే ఉండేది కాదు. ఇప్పుడు దీన్ని మనం కూడా ఉదయాన్నే తప్పకుండా 1 గ్లాస్ తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.